నమస్కారం. మా ఊరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 96వ ఎపిసోడ్. కర్ణాటక ప్రాంతం గోల్కొండ నవాబుల పాలనలో ఉన్నప్పుడు తిరుపతి కేంద్ర స్థానంగా వారి పరిపాలన జరిగేది. మొదట తిరుపతిలో చిన్నపల్లి మీర్జా అనే అతను దక్కను నవాబు తరపున అధికారం చెలాయించేవాడు. అతని దగ్గర ఆ కాలంలో దక్కను నవాబుకు చాలా సన్నిహితులు, నమ్మకస్తులైన అధికారులుగా గోల్కొండలో అక్కన్న, మాదన్న ఉండేవారు. తిరుపతిని సామంత రాజధానిగా చేసి ఈ తీర ప్రాంతాల అధికారులందరూ ఈ తిరుపతి అధికారి మీర్జా అధీనంలో ఉండి పనిచేసేటట్టు ఏర్పాటు జరిగింది. మీర్జాను ఆ ప్రాంతపు గవర్నర్గా భావించవచ్చు. ఆ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాసులో వారి కార్యక్రమాలు ముమ్మరం చేసి దక్షిణాదిన వ్యాపార విస్తరణ చేయాలన్న తలంపుతో తమ ప్రతినిధిని తిరుపతిలో చిన్నపల్లి మీర్జా అంటే అదే ఆ గవర్నర్ను కలవడానికి పంపుతారు. ఈ విషయాల్లో అంత అధికారం లేని మీర్జా ఆ ప్రతినిధిని గోల్కొండకు వెళ్ళి నవాబు నేక్నాం ఖాన్ను కలవమని ఆదేశిస్తాడు. నేక్నాం ఖాన్ను కలిసి తిరుపతి తిరిగి వచ్చేటప్పటికి తిరుపతిలో అక్కన్న అధికార పర్యటనలో ఉన్నాడు. ఈ అక్కన్నను ఆ ఆంగ్లేయ అధికారి కలిసి వ్యవహారం చేసినట్లు రికార్డు కూడా ఉంది. అక్కన్న వారం రోజులు కొండ మీద ఉన్నట్లు, స్వామివారి సేవ చేసినట్లు, కొన్ని దేవాలయాలు కూడా చేసినట్లు శాసనాలున్నాయి. తర్వాత 1681లో అక్కన్న, మాదన్నలిద్దరూ తిరుపతికి వచ్చి చాలా రోజులున్నట్టు, అప్పుడు స్వామి దర్శనానికి కొండకు వెళ్ళి దేవాలయాలు చేసినట్లు శాసనాలున్నాయి. ఆ కాలంలో ఈ శాసనాలు తెలుగు భాషలో, అందున గ్రామీణ భాషలో ఉండటం విశేషం. ఇతర శాసనాలలో ఉన్నట్లు రాజుగారి ప్రశస్తి కానీ లేవు. ఎందుకంటే ఆ ప్రాంతానికి నిజమైన రాజు ఎవరో తెలియదు. ఆ ప్రాంతం గోల్కొండ నవాబుల కింద ఉన్న గోల్కొండ ఢిల్లీ సంబంధాల దృష్ట్యా రాజు ప్రసక్తి రాలేదు. చేసిన దేవదేయం శుద్ధాన అలంకారం కోసమే. అంటే అన్నం, పెసరపప్పు, పెరుగు స్వామివారికి, అమ్మవారికి పాయసం, పచ్చడి, దోసపడి. ఈ శాసనంలో ప్రసాదాలు ఎవరెవరికి భాగాలుగా పంచిపెట్టాలో స్పష్టంగా దేవదేయం చేసిన దాతలే నిర్ణయం చేశారు. అది వరకులాగా స్థానదారులకు, పెద్ద అధికారులకు పెద్ద భాగాలు తీసేశారు. ఆలయంలో నిజంగా కష్టపడి పనిచేసే వారికి నైవేద్యంలో భాగం ఇచ్చారు. వంట కోసం వంట చెరుకు కొట్టి తెచ్చేవారికి అంటే సింగమురై, పనిమురై అంటే ఆలయం ప్రజాపనులు, 2 జియ్యంగార్లు, స్థానాల వారు, పడికావలి ఉత్తర పారుపత్తేదారు, అధ్యాపకం వారు దేశాయులకు ఇచ్చి గోష్ఠికి వచ్చిన యాత్రికులకు వినియోగం చేయడానికి వీరితో పాటు స్థల శ్రీవైష్ణవులకు కొంత వినియోగం చేశారు. ప్రసాద వితరణలో పాత పద్ధతుల స్థానే ఈ కొత్త పద్ధతి ఈ అక్కన్న, మాదన్నల శుద్ధాన సంధితో మొదలైంది. ఈ దేవాలయం అదివరకులాగా స్థానదారులకు అందజేయకుండా కొత్తగా ఆలయంలో నియోగింపబడినటువంటి స్థానాల వారికి అంటే మేనేజర్స్ ఆఫ్ తిరుమల తిరుపతి టెంపుల్స్ వారికి ఇచ్చారు. ఈ దేవాలయం ధనం రూపంలో కాకుండా బంగారు కంటె రూపంలో, ఈ కంటెను కూడా ఆలయంలో అధికారులకు ఇవ్వకుండా ఒక కుండ్రపాకం తిమ్మన్న అయ్యవారు అనే ఆయన అధీనంలో ఉంచి ఆయన ఈ నైవేద్యాలు చేయడానికి కావలసిన సరుకులు ఆలయానికి ఇచ్చేట్లు ఏర్పాటు చేశారు. ఇచ్చిన సామానులతో దేవదేయ సేవ చేయించే బాధ్యత స్థానాల వారిది. అలా సంవత్సరంలో ప్రతిరోజు నైవేద్యం చేసే సేవ దేవదేయింది. ఈ కంటే 25 వరహాల బరువు, 525 శ్రీరంగరాజనగ విలువ కలిగిందట. దాత పేరు రాజశ్రీ శివరాజరామచంద్ర ఎడమలేరు దబిర్షా. శ్రీవత్స గోత్రం, ఆశ్వలాయన సూత్రం, బుక్సాఖీయులు అని. ఈ నైవేద్య ప్రసాదం మహారాజా శ్రీ శుద్ధ భానుజీ పంతులు గారు చేసిన దేవదేవ నైవేద్యం అయిన వెంటనే చేయాలని కూడా శాసనంలో ఉంది. ఈ శాసనాన్ని బట్టి తెలిసేది పూర్వపు స్థానదారులు స్థానాల వారుగా మారారని, 12 మంది స్థానదారుల బదులు ఇప్పుడు 4 స్థానాల వారు ఉన్నారని, ఆ 12 మంది కొంతకాలం కింద 6 ఈ శాసనం నాటికి 4 అయినారని తెలుస్తోంది. ఈ కొత్త స్థానాల వారందరూ తెలుగువారే. ఈ కాలపు శాసనాలలో ఆలయంలో తెలుగువారి ప్రాబల్యం పెరిగినట్లు తెలుస్తోంది. స్వస్థ శ్రీ అనికాక శ్రీ వెంకటేశ శుభమస్తు అని శాసనం మొదలు కావడం, నిర్వాహకులు అంటే స్థానదారులు కాకుండా దాతలే ప్రసాద వితరణ బాధ్యత కూడా తీసుకొని ఆలయంలో శరీర కష్టం చేసేవారికి నైవేద్యంలో భాగాలు కల్పించడం, స్థానదారులు స్థానాల వారే వారికి నామమాత్ర నైవేద్య భాగం ఇవ్వడం, దేశాంతరులకు ప్రసాదంలో భాగం లభించడం, పెరియ కోయిల్ కెల్వి, ఇలమే కోయిల్ కెల్విగా పిలువబడే జియ్యర్లు, పెద్ద జియ్యంగారు, చిన్న జియ్యంగార్లుగా పిలువబడటం, ఉత్తర పారపత్యం అనే కొత్త అధికారి ఆలయంలోకి రావడం, దాతకు ఇవ్వబడే 4వ వంతు పోయి నామమాత్ర భాగం దాతకు రావడం, ఆలయంలో పనిచేసే అధ్యాపకం వారికి, శ్రీ వైష్ణవులకు ప్రసాదంలో భాగం పంచడం, పూర్వం ఉండే తిరునిండ్ర ఉడయార్లు అంటే ఆలయ లేఖకులకి ప్రసాదంలో భాగస్థులుగా కానీ స్థానాలు వారుగా కానీ లేకుండా పోవడం వంటి చాలా మార్పులు
ప్రసాద వితరణలో జరిగాయి. నైవేద్యానికి పిలిచే విధానమే ఈ శాసనాలలో మారిపోయింది. పురాతన కాలం నుండి అన్న నైవేద్యాలకు తిరుప్పానకం అని, సంధి తిరుప్పోనకం అని పేరు. గత 6 శతాబ్దాలుగా వాడుతున్న పదాలు ఇవే. ఆ పేర్లు మార్చి ఈ శాసనంలో అవసరం అనే పదం వాడారు. అవసు అంటే సంస్కృతంలో అన్నం అని అర్థం. తెలుగులో అదే అవసరమైంది. అళియ రామరాజు కాలంలో చేసిన నైవేద్య దేవదేయాలు ఈ కాలం నాటికి నిలిచిపోయి ఆలయంలో పనిచేసే వారికి చాలామందికి భోజనానికి ఇబ్బందిగా ఉండటంతో ఆ అవసరాలు తీర్చడానికి ఈ అవసర నైవేద్యాలను ప్రవేశపెట్టి ఆలయంలో పనిచేసే అందరికీ వారి వారి అవసరాలను బట్టి ప్రసాదం అందేట్లు చేయడం జరిగింది. అలా గోల్కొండ నవాబులు తిరుపతి కేంద్రంగా 1688 వరకు పాలించారు. ఔరంగజేబు వారిని ఓడించి వారి రాజ్యాన్ని నాశనం చేసే వరకు. అదే రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మద్రాసు నుండి ఒక దూతను తిరుపతిలో గల గోల్కొండ వైస్రాయ్ వద్దకు పంపారు. అతను అక్కడ సంప్రదింపుల తర్వాత గోల్కొండలో నేక్నామ్ ఖాన్తోనూ మంత్రి మాదన్నతోనూ సంప్రదింపులు జరిపి అంతా జరిగాక నేక్నామ్ ఖాన్ ఈస్ట్ ఇండియా ప్రతినిధిని వెళ్ళి అక్కన్నతో కూడా చర్చించండి అని పంపించాడు. ఆ ప్రతినిధి తిరుపతి వచ్చి మకాన్ చేశాడు. అక్కన్న సమయం ఇచ్చాక ఈస్ట్ ఇండియా ప్రతినిధి ఆయనతో తమ వ్యాపార అవసరాల గురించి చర్చించాడు. గోల్కొండ నవాబుల నుంచి తాము ఎలాంటి సహకారం ఆశిస్తున్నారో వివరించాడు. ఈ ప్రతినిధి చేసిన అభ్యర్థనలలో మంచి చెడులను, లాభ నష్టాలను అక్కన్న బేరీజు వేసుకునేదాకా ఆ ప్రతినిధి తిరుపతిలోనే ఉండి ఆయనకు వివరణలిస్తూ వచ్చాడు. ఒక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధే కాదు, పొరుగు రాజ్యాల నుండి ఎవరు గోల్కొండ నవాబులతో రాజకీయ వ్యాపార లావాదేవీలు ఏం జరపాల్సి వచ్చినా తిరుపతికి వచ్చి అక్కన్నతో కూడా సంప్రదింపులు జరిపేవారట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కాలంలో తిరుపతి కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక సైనిక రాజకీయ కేంద్రంగా కూడా వెలిగింది. అదే కాలంలో దేశంలోని పశ్చిమ భాగం మహారాష్ట్రలో కొత్త హిందూ రాజ్య స్థాపనకు పునాదులు మొదలయ్యాయి. తండ్రి షాజీ భోంస్లే నుండి సంస్థానాన్ని సంపాదించుకున్న శివాజీ బిజాపూరు సుల్తాను ప్రాంతంలోని కొన్ని భాగాలపై దాడులు మొదలుపెట్టి 1674 నాటికి స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. గోల్కొండ నవాబుతో చేతులు కలిపి శివాజీ బిజాపూరు దక్షిణ మండలాలను జయించి పెడతానని ఒప్పందానికి వచ్చాడు. బిజాపూరుపై దాడులు చేశాడు. అలా శివాజీ చిత్తూరు ప్రాంతాలకు దండయాత్రపై వస్తాడు. కల్లూరు కోన ద్వారా తిరుపతి, కాళహస్తి, కాంచీపురం ఆక్రమిస్తూ వెల్లూరు కోట ముట్టడి చేసి వెల్లూరు, ఆర్ని, జింజీలు గెలుచుకున్నాడు. గోల్కొండ సుల్తాను పిలుపుతో వెనుతిరిగి వెళ్తాడు. వెళ్తూ కొంత సైన్యంతో శాంతాజీని ఉంచి వెళ్ళాడు. తంజావూరు వెంకాజీ ఈ శాంతాజీని ఓడించి తర్వాత శివాజీతో ఒప్పందానికి వస్తాడు. ఈ కాలంలో వెంకాజీ తిరుమల కొండపైకి వెళ్ళాడా, ఆలయాన్ని కొల్లగొట్టాడా అన్న విషయంపై ఎటువంటి ఆధారాలు లేవు. శివాజీ మరణం తర్వాత శివాజీ కొడుకు సంభాజీ రాజ్యానికి రాజయ్యాడు. అప్పటి నుండి చాలా నాటకీయ రాజకీయ పరిణామాల తర్వాత సంభాజీ కొడుకు సోహంజీ తంజావూరు, మైసూరు, తిరుచిరాపల్లికి రాజయ్యాడు. ఆర్కాటు నవాబు రాజ్యం కూడా దక్కను సుబేదార్లోకి వచ్చింది. 1740లో రఘోజీ భోన్స్లే తిరుపతికి వచ్చి వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని స్వామికి కానుకలు సమర్పించుకున్నాడు. 33,000 రూపాయలు ఖరీదు చేసే ముత్యాల హారం, అది రూబీ పథకంతో. 28,000 రూపాయలు ఖరీదు చేసే పచ్చల పథకంతో ఉన్న ముత్యాల హారం, 28,000 రూపాయలు ఖరీదు చేసే 17 పేటల ముత్యాల హారం, ప్రతి పేటకు 20 ముత్యాలు, ఒక కలికితురాయి కిరీటానికి పెట్టడానికి, నవరత్నాలు పొదిగింది 8,500 రూపాయలు, 5 పేటల ముత్యాల హారం, ప్రతి పేటకు 20 ముత్యాలు, రూబీలు, వజ్రాలు పొదిగిన పథకంతో ఖరీదు 45,000 రూపాయలు. ఈ ఖరీదులు కట్టింది 20వ శతాబ్దం మొదటి భాగంలో. ఈ ఆభరణాలన్నీ ఒక రఘోజీ వారి పెట్టె అనే పెట్టెలో ఇప్పటికీ భద్రంగా ఆలయంలో ఉన్నాయట. వాటిని స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలలో వాడుతూ ఉంటారు. ఈ కాలంలో దక్కను కర్ణాటకలో ఎన్నో యుద్ధాలు, రాజకీయ ఎత్తుగడలు, హత్యలు జరిగాయి. హైదరాబాద్ నిజాము, కర్ణాటక నవాబుల మధ్య ఎప్పుడూ యుద్ధాలే. ఈ యుద్ధాల్లో ఇంగ్లీషు వారు, ఫ్రెంచి వారు వారికి వీరికి మద్దతులిచ్చి పురికొల్పడం, మళ్ళీ ఇంగ్లీషు వారికి హైదర్ అలీ, అతని కొడుకు టిప్పు సుల్తాన్కు మధ్య గొడవలు, వీటన్నింటికి మధ్య మరాఠాల మెరుపుదాడులు. ఇలా అనిశ్చిత పరిస్థితులు 1800 సంవత్సరం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఆసక్తికరమైన ఒక విషయం ఏంటనంటే 1740లో రఘోజీ భోన్స్లే వచ్చినప్పటి నుంచి ఆలయంలో మరాఠాల ప్రభావం బాగా పెరిగింది. ఆలయ నిర్వహణలో ఇతను పాలన సంస్కరణలు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి తిరుమల ఆలయంలో రికార్డులన్నీ మోడీ దేశస్థ మరాఠీ భాషలోకి మార్చటం ఆరంభమైంది. పేష్కార్, పారపత్తేదారు వంటి పదప్రయోగాలన్నీ మోడీ భాషలోంచి వచ్చినవే.
అప్పటి నుండి కొన్ని దశాబ్దాల పాటు ఆలయం తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా మోడీ భాషలోనే జరిగాయి. అయితే ఇప్పుడు ఈ మోడీ లిపి అందుబాటులో లేదు. అందువల్ల అప్పటి తిరుమల చరిత్రని తర్వాత చరిత్రకారులు పూర్తిగా అర్థం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. 1980లో పీవీఆర్కే ప్రసాద్ గారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉండగా ఈ అంశం ఆయన దృష్టికి వెళ్ళింది. అప్పుడు ఆయన అతి కష్టం మీద మోడీ లిపి తెలిసిన ఒక రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిని మద్రాసు నుండి తీసుకువచ్చి అతనికి వసతి కల్పించి దేవస్థానంలో మోడీ భాషలోని రికార్డులన్నింటినీ ఇంగ్లీషులోకి తర్జుమా చేయించే కార్యక్రమం ప్రారంభించారు. అలా మొత్తం మోడీ రికార్డుల తర్జుమా 1986 దాకా నడిచింది. ఆ రికార్డులన్నీ పరిశీలించి అధ్యయనం చేసే కార్యక్రమాన్ని ఇప్పటికైనా టీటీడీ చేపడితే బావుంటుంది. ఇటువంటి రికార్డులని వెలికి తీయడం వల్ల మనకింకా అనేక విషయాలు తెలుస్తాయి కాబట్టి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి.